అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపూర్ సభలో మాట్లాడుతూ ఎగసకాలకైతే ఏం తగ్గలేదు, కానీ చేసిన పని ఒకటైతే చెప్పలే. ఆయన రాయలసీమకి ఏం చేశాడు? ఒక నీటిపారుదల ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు, ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకి ఆ దుస్థితి ఎందుకు వచ్చింది, దాన్ని నిన్న చేసావా? అది చెప్పలే. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ దానికే మంగళంగా బలికేశాడు. ఏ ఒక్క రైతుకి కూడా సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదు, దానికి గురించి మాట్లాడలే. ఇంకా కడప ఉక్కు ఫ్యాక్టరీ దాని గురించి ఊసేతల. కర్నూలులో మెగా సీడ్ పార్క్ అన్నాం, దాని గురించి మాట్లాడలే. ఇంకా 10,000 మంది ఉపాధి ఇచ్చే అమర్రాజా ఫ్యాక్టరీని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాడు, దాని గురించి మాట్లాడలే. అలాగే జాకీ కంపెనీ ఎందుకు రాయలసీమ నుంచి వెళ్ళిపోయిందని మాట్లాడలే. ఇవన్నీ మాట్లాడకుండా సైకిల్ బయట ఉండాలా, గ్లాసు సింక్లో ఉండాలా అని ఎకసికాలు చేశాడు. వాళ్ళ చిల్లలు మాడబోతున్నారు అనుకుంటా నాకు తెలిసి. చెయ్యి స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది, తొక్కితే చెయ్యి పట్టుకుంటేనే సైకిల్ తిరుగుతుంది, చెయ్యి పట్టుకుంటేనే గ్లాసు అని ఆమె కూడా ఎగసికాలు వేసి నీ మీద. నీకు వేయడానికి చాలా ఉన్నాయి. పనికొచ్చే మాటలు చెప్పకుండా సిద్ధం 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 అని. నాకు తెలిసి ఎట్లా ఉందంటే ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నట్టుంది, కానీ ప్రజల్ని ఆకర్షించి ప్రజల్ని మమేకం చేసుకొని వాళ్ళ అభివృద్ధి ఏం చేశామో, వాళ్ళ జీవితాలు ఎలా ఉద్ధరించామో చెప్పకుండా వాళ్ళ మీద ఏమీ చెప్పడానికి లేదు. కాబట్టి అపోజిషన్ మీద ఎక్కడ చెప్పలేనంత ఘోష, అంటే ఆయన ఫెయిల్యూర్కి అపోజిషన్ కారణం అంటూ ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాడు. ఇవాళ ఆయన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేశాను వదలగొట్టాడు. ఏం చేశామని చెప్పడానికి, పిన్ పాయింట్గా ఏం చేశామని చెప్పడానికి ఎక్కడ కూడా మనకి స్పెసిఫిక్స్ అంటూ ఏమీ ఉండవు. ఏదో సంక్షేమం 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 అంటాడు. ఏ సంక్షేమం? పేర్లు మార్చేసే సంక్షేమం అవుతుందా? గత ప్రభుత్వాలు చేసిన దాన్ని నువ్వు పేర్లు మార్చి మళ్ళీ ఇస్తా ఉన్నావు. ఇప్పుడు ఉచిత బియ్యం మోడీ ప్రభుత్వం ఇస్తూ ఉంది, అది కూడా శుద్ధంగా ఇంటికి డెలివరీ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. దాంట్లో ఎక్కడ చూసినా కూడా బియ్యం మొత్తం కూడా స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. స్టేట్ మొత్తం కూడా పక్క రాష్ట్రాలకి మొత్తం కూడా వెళ్తూ ఉంది. దాన్ని అరికట్టే దిక్కు లేదు. గంజాయి ఏ ఊరికి పోయినా, అంటే మా నగిరి కాన్స్టిట్యున్సీలో అయితే నీళ్లు దొరుకుతారో తెలియదు, కానీ గంజాయి మటుకు ప్రతి వీధి దొరుకుతూ ఉంది. అంత విచ్చలవిడితనం అనేది గంజాయికి వచ్చేసింది. ఇలాగా అన్ని సెక్టర్స్లో ఫెయిల్యూర్స్ పెట్టుకునేసి, ఇంకోటి వింత ఏంటంటే రాప్తాడుకి మన డిపో నుంచి 40 బస్సులు పంపించారు. 40 బస్సులు. ఎక్కడ పుత్తూరు డిపో, ఎక్కడ రాప్తాడు? అంటే మామూలుగా ఏంటంటే ఖాళీ బస్సు అందరం పంపరు. ఈయన మనుషులు తోలుకోవడానికి ఆర్టీసీని కూడా కొయ్యలు చేస్తున్నాడు ఇవాళ పూర్తిగా. ఫస్ట్ వాళ్ళకి ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మాట చెప్పేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని మంగళం పాడాడు. ఇవాళ ఏ బెనిఫిట్, అన్ని బెనిఫిట్స్ ఇంతకుముందు వచ్చే బెనిఫిట్స్ అన్నిటి దూరం చేశాడు. ఇప్పుడు ఇట్లా ఏ సెక్టర్ని చూసినా కూడా ఆ సెక్టర్స్ని సమూలంగా నాశనం చేస్తున్నాడు. ఈయన మటుకు ఒక, అంటే ప్రతిరోజు ఎంత వచ్చింది, ఏ కలెక్షన్ ఎంత, ఏడ దాచిపెడదాం అనే ఒక దృక్పథమే ఉంది. మొత్తం కూడా దోచుకోవడం, సాయంకాలం అయితే దాచుకోవడం. ఆ మొత్తం ఆ 5 మంది 6 మంది పనే అది. ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునేసి లెక్కలు చూసుకోవడం, సాయంకాలానికి పోయి పడుకోవడం. ఏదంటే మేము బెనిఫిషరీస్ అంటే ఏం బెనిఫిషరీస్? ఒక్క కాపురం పోయిన లేదు. ఇప్పుడు నువ్వు 50 లక్షలు ఇల్లు ఇచ్చా అంటున్నావు. ఎంతమంది కాపురాలు చెప్పు దాంట్లోకి? ఎంతమంది ఇవాళ 50 లక్షల్లో ఎంతమంది కాపురాలు ఉన్నారు? అవేమీ చెప్పకుండా ఇచ్చాను చెప్తే ఏమి ఇచ్చావు? పూర్తిగా కూడా అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ జనాలు కూడా చూస్తున్నారు, విసిగిపోయినారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మనకి ఖచ్చితంగా బ్యాలెట్లో కనబడబోతా ఉంది. రేపు రోజు ఎలక్షన్ జరిగితే ఈయన అడ్రస్ లేకుండా పోతాడు. ఆ భయంతోనే ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. మార్చాల్సింది నిన్ను. మొదట నిన్ను మార్చాలా? నీకు తగ్గ దొంగలే వాళ్ళు కూడా.
నువ్వు మొత్తం దోపిడీ చేసేసి మొత్తం వాళ్ళు చేసినట్టు నువ్వు భ్రమంలో ఉంటే ఎట్లా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.